సికింద్రాబాద్లోని చిలకలగూడ పిఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా ఒక యువకుడు ప్రత్యర్థులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారు. ఇందిరానగర్ కాలనీలో రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అల్వాల్లోని యాప్రాల్కు చెందిన యువన్ అలియాస్ అఖిల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. యువన్ గతంలో చిలకలగూడలోని ఇందిరానగర్లో నివసించేవాడు. ఇక్కడే ఒక యువతితో గత 5 ఏళ్లుగా అతడి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం యాప్రాల్లో ఉంటున్నప్పటికీ తరచూ ఆ యువతిని కలిసేందుకు యువన్ చిలకలగూడకు వస్తుండేవాడు. రాత్రి 9 గంటల సమయంలో యువన్ తన మిత్రులతో కలిసి ఇందిరానగర్లో మొబైల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో 2 ద్విచక్ర వాహనాలపై సుమారు 7 యువకులు అక్కడికి చేరుకున్నారు. వారు యువన్తో గొడవకు దిగి ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కత్తులతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులు యువన్ను వెంటాడి మరీ దాడికి పాల్పడ్డారు. తల, మెడ, చేతులపై సుమారు 15 చోట్ల కత్తులతో పొడవడంతో యువన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితుల్లో సదరు యువతి సోదరులు, వారి స్నేహితులు ఉన్నట్లు సమాచారం. తమ సోదరితో యువన్ ప్రేమలో ఉండటం ఇష్టం లేని వారు పక్కా పథకం ప్రకారమే ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అసలు ఏం తెలియదు నాకు. నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, నన్ను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటున్నాను. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఓవర్ ఇప్పుడు డాడీకి, ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా. అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? ఓకే, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. వికాస్, చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న యువన్ అనే యువకుడిపై 8 మంది బైక్లపై వచ్చి నడి రోడ్డుపై నరికి చంపారు. ఏదైతే యావత్ సీతాఫల్ మండికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వీరి సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. యవన్ను అమ్మాయికి దూరంగా ఉండాలని గతంలో హెచ్చరించినట్లు తెలుస్తుంది. అయినా కూడా యవన్ సదరు యువతిని కలిసేవాడని, ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి హత్యకు గురైనట్లయితే తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. ఇప్పటికే దాదాపు ఏదైతే చిలకలగూడలో దారుణ హత్యకు చోటు చేసుకున్న సందర్భంలో అక్కడ పోలీసులు అయితే పూర్తి విచారణ అయితే చేపట్టడం జరిగింది. అట్లనే ఏదైతే యవన్ అయితే దాదాపు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఏదైతే ప్రేమించడమే పాపంగా మారిందని చెప్పేసి కూడా కొంతమంది అయితే అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతాఫల్ మండిలో ప్రేమ వ్యవహారంతో అయితే హత్యకైతే గురవడము ఒక తీవ్ర కలకలం రేపింది. జవహర్ నగర్ కు చెందిన యవన్ బీటెక్ 3వ సంవత్సరం అయితే చదువుతున్నాడు. ఏదైతే వారి నుంచి తప్పించుకొని బయటకు పరిగెడుతున్న వదలకుండా విశిక్షణ రహితంగా పొడిచి పారిపోయినట్లయితే స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడి ఉన్నటువంటి స్థితిలో అక్కడ గాంధీ హాస్పిటల్కి అయితే తరలించగా అప్పటికే మృతి చెందినట్లయితే వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. వికాస్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్. అసలు ఏం తెలియదు నాకు. నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, నన్ను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటున్నాను. అంటే
ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి ఇప్పుడు ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తుర్రు వాళ్ళు అంతే. నా మీదికా? ఆ, అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఓవర్ ఇప్పుడు డాడీకి, ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా, అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా?